ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆయనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు ఆపత్కాలం అనగా అనారోగ్య పరిస్థితి, కలహాలతో, పోరాటాల్లో, ఆరాటాల్లో, అసమాధానముతో, వ్యక్తిగత జీవితంలో, మరి కుటుంబాల్లో, మరి ఉద్యోగ పరిస్థితిలో, కలతలతో, కష్టాలతో, కన్నీటితో, అన్యాయం జరిగిన పరిస్థితిలో ఉన్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయం చేయటకు నీ మధ్య నిలిచున్నాడు. 5వ వచనంలో గమనిస్తే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. చూడండి, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు, దేవుడు నీ ఉద్యోగ పరిస్థితిలో ఉన్నాడు, దేవుడు నీ సమస్యల్లో ఆయన ప్రభువుగా నిలిచున్నాడు. కాబట్టి ఆయన నీకు సహాయం చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడక దేవుని సహాయం కొరకు కనిపెట్టు. స్వరమెత్తి ప్రభువా నాకు సహాయం చేయని మొరపెట్టినప్పుడు మొర ఆలకించు దేవుడు, కన్నీటిని తుడుచు దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా, మా కీడమా, మా రక్షణ దుర్గమా, ఈ దినమందు మాకు ఇచ్చిన వాగ్దానంకి నీకు ఎంతో వందలు. ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరు ప్రభా, ఎటువంటి సమస్యలతో, కన్నీటితో, అనారోగ్య పరిస్థితుల్లో, దుఃఖంలో, ప్రభా అన్యాయంలో బిడ్డలు తను బాధపడుచున్నారో, ఈ బిడ్డలకు ప్రభా సహాయముగా, కీడముగా అయా దిగిరమ్మని వేడుకొంచున్నాం ప్రభా. అయా నీ సహాయముతో నీ బిడ్డలను ప్రభా లేవనెత్తి నడిపించి బలపరచమని వేడుకొంచు. ప్రతి అనారోగ్యము స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా నిలబెట్టమని వేడుకొంచు. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక.